ఇగో ఆవిడ ఏం మాట ఖాళీగా కూర్చుంది ఆవిడ ఇక్కడ ఆవిడ ఏదో మాట్లాడుతున్న సమాధానం చెప్పడానికి ఉందా ఆవిడ ప్రతిపక్షం ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా లేదు కేంద్రంలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా ఆవిడ కనిపించాలి ఆవిడ కనిపించవు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ వ్యక్తిగతంగా ఉన్న దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఒక రాజకీయ పార్టీ పాలసీ మేము మాట్లాడితే పాలసీస్ మేము మాట్లాడతాం వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి వ్యక్తిగతంగా ఎలా మాట్లాడతాం కాబట్టి దానికి సమాధానాలు ఉండవు పాలసీ మీద మాట్లాడితే పాలసీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి ఆ విధానం మీద కానీ ఆలోచన మీద కానీ ఎప్పుడైనా మనం మాట్లాడారా ఇవాళ ఆవిడ సమాధానం చెప్పడానికి దయచేసి మీరు అలాంటి ప్రశ్నలు మనం అడగొద్దు మా దగ్గర ఆన్సర్ కూడా రావు పూర్తిగా ఏదైతే నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఇది అది రెండో విషయం ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకంటే కేంద్ర హోంశాఖ నుంచి కోరేది వాళ్ళకైతే ఉంది అది రెండో విషయం ఇక తప్పని పరిస్థితి చూస్తే ఆపై ఈ పోలీసు వైఫల్యం చెంది ఇక వీరితో లాభం లేదనుకుంటే అప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాం అదే అంటున్నాను అనుమతి లేకుండా యాడ్లోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము వచ్చి ఇన్ఫామ్ చేసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయాలి కదా మీరు రావడానికి వీల్లేదు ఇక్కడ ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు అని చెప్పాలి కదా ఎవరికి చెప్పారు మేము చెప్పాము మేము ఇన్ఫామ్ చేసాం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామని చెప్పి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్ఫామ్ చేశారు వెళ్తున్నారని చెప్పని ఇదేమి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా ఇదేమి ప్రజలకు ఓటేయమని చెప్పింది కానీ వెళ్తుంది కాదు కదా మేము ఓ పార్టీకి ఓటేయమని చెప్పింది కాదు కదా మేము వెళ్తుంది ప్రజలు ఆ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని రైతుల పడుతున్న కష్టాన్ని సుమారు 20,000 రూపాయలున్న ధర మరి 11,000 12,000 రూపాయలు అయిపోతే రైతు మరి కుంగిపోతుంటే వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవడానికి వెళ్ళిన పరిస్థితి అది నిన్న ప్రభుత్వం అంతా కూడా మంత్రులు కూడా ఏమన్నారంటే గతంలో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పట్టించుకోలేదు ఇదే మర్చి రైతులు పట్టించుకోలేదు ధరల స్వీకరణ లేదు ఇప్పుడు ఎందుకు రాజ్యం కోసం ఇంత డ్రామాలాడదని చెప్పేసి మంత్రులు అన్నారు సార్ గత ప్రభుత్వంలో మేము రైతులు పట్టించుకోవడం లేదని రైతులకి వెళ్ళి అడగండి రైతులండి రైతు భరోసాలు ఇచ్చాయి గత సంవత్సరం అయింది కేంద్ర ప్రభుత్వం రైతు భరోసాలు ఇచ్చిందండి ఇప్పటికి పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు పోనీ వాళ్ళు అలాగే రైతుల పట్ల లేదు కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదే కేంద్రం ఇచ్చింది ఇచ్చారా 9 నెలలు అయింది ఎప్పుడు ఇస్తారంటే ఇంక వచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట వాళ్ళ రైతుల గురించి మాట్లాడింది వ్యవసాయం గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలి రైతుల గురించి చేసింది ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరిలోకి వెళ్ళినా సరే రైతుకు కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ లేదా వాళ్ళు పండించిన పంటలు కానీ ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి అందించడం కానీ చేస్తాం ఇవాళ ఎక్కడైనా ఏ ఊరిలో అయినా సరే ఎరువు దొరుకుతుందా అండి విత్తనం దొరుకుతుందా అండి పండిన పంటను వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తున్నారా అండి చెప్పనండి ఎక్కడికి వెళ్తే ఎవరో షాపులకి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి వెళ్తే ఒక్కొక్క బస్తాకి 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఆ వెరైటీని బట్టి యూరియా కానీ డిఏపి కానీ లేకపోతే పొటాషియం కానీ లేకపోతే ఇంకో ఎరువు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నాయండి గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా భారత్ తిరుగుని కూర్చొని అయ్యో ఎరువు కావాలనుకొని అరువు పరిస్థితులు ఉన్నాయండి విత్తనాల కోసం వచ్చి ఎప్పుడైనా మేమే గ్రామాల్లోనే అందించాం వాళ్ళు డోర్ స్టెప్కి ఇచ్చాం వాళ్ళు పంటని అక్కడే కొన్నాం వెళ్ళమండి ప్రతి ఊరికిను ఎక్కడ ఎంత అందంగా ఆర్బీకేలు ఉన్నాయో కుయాస్కులు పెట్టి ఏ రకంగా వాళ్ళకి రేట్లు పెట్టి ఇచ్చామో ఇప్పుడు ఎక్కడున్నాయండి సరే మీ విధానం ఇది మీకు ఆర్బీకేలు వద్దు మీకు ఇవ్వక్కర్లేదు మీరు వచ్చి మేము ఊరిలో ఇవ్వము మేము వచ్చి ఎక్కడైతే డీలర్స్ ఉన్నా డీలర్స్ దగ్గర కొనిపిస్తే అది మీ విధానం మాకు అభ్యంతరలే ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా
అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది కలగకూడదు ఆ విధానం వల్ల. అదే కార్యక్రమం మేము తీసుకున్న విధానం అది.